1985 అక్టోబర్ 23న పాండురంగ భావన దంపతులకు ప్రదీప్ మాచిరాజు తూర్పుగోదావరి జిల్లాలో అమలాపురంలో జన్మించాడు. వీళ్ళ నాన్న హైదరాబాద్లోనే ఉద్యోగం చేస్తూ ఉండేవాడు. ఇలా వీళ్ళు హైదరాబాద్లో సెటిల్ అవ్వడంతో ప్రదీప్ స్టడీస్ అంతా హైదరాబాద్లోనే జరిగిపోయాయి. 10th క్లాస్ కుక్కట్పల్లిలో చదివాడు. ఆ తరువాత ఇంటర్ బాష్బాగ్ సెయింట్ మేరీ కాలేజ్లో చదివాడు. సెకండ్ ఇయర్ వికాస్ జూనియర్ కాలేజ్లో చదివాడు. ప్రదీప్కి ఒక చెల్లెలు కూడా ఉంది. ప్రదీప్కి MBA చదివించాలని వాళ్ళ తల్లిదండ్రులు అనుకునేవాళ్ళు. కానీ ప్రదీప్ చదువు మీద ఇంట్రెస్ట్ పెట్టలేదు. అప్పుడే ఈవెంట్ మేనేజ్మెంట్లో ఒక ప్రమోటర్గా చిన్న ఉద్యోగం సంపాదించాడు. తన జాబ్ ఏంటంటే తనకు ఒక బోర్డు ఇచ్చి డే మొత్తం అలానే నించొని ఉండేవాడు. అతను అలా నించోవడం వల్ల రోజుకి 150 ఇచ్చేవారు. అలా అక్కడికి వచ్చిన వాళ్ళందరితో తన మాటల గారడీతో మంచి పేరు సంపాదించుకున్నాడు. అతనికి నెలకు 25,000 ఇచ్చేవారు. అక్కడికి వచ్చిన వాళ్ళందరూ ప్రదీప్తో మీరు FMలో రేడియోలో ట్రై చేయొచ్చు కదా, మీరు చాలా బాగా మాట్లాడుతున్నారు అని అనడంతో ప్రదీప్ గారికి దాని మీద ఇంట్రెస్ట్ ఉండేది. రేడియోలో ఉద్యోగం కోసం చాలాసార్లు ట్రై చేశాడు. అలా ట్రై చేస్తూ ఉండగా లాస్ట్లో అతనికి FM రేడియోలో ఉద్యోగం వచ్చింది. అందులో జీతం తక్కువైనా సరే తన ఇష్టపూర్వకంగా 2 సంవత్సరాలు FM రేడియోలో ఉద్యోగం చేశాడు. పనిచేస్తూ ఉండగా అందులో ఒక అమ్మాయి లోకల్ టీవీ ప్రోగ్రాంలో యాంకర్గా కావాలని ప్రదీప్ ట్రై చేయొచ్చు కదా అని ప్రదీప్కి చెప్పేసరికి ఆ అవకాశాన్ని వదులుకోకుండా ఆ ప్రోగ్రాంకి ఓకే చెప్పాడు. ఆ ప్రోగ్రాం ఏంటంటే ఫస్ట్ టైం జీ తెలుగు ఛానల్లో గడ్సరి అత్త సొగసరి కోడలు ప్రోగ్రాంలో యాంకర్గా చేశాడు. ఇలా తన యాంకరింగ్తో ఆటపాటలతో ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకున్నాడు. ప్రదీప్ గారు ఈ ప్రోగ్రాంలో మంచి పేరును సంపాదించుకున్నాడు. యాంకరింగ్లో నంది అవార్డు ప్రదీప్ గారికి వచ్చింది. ఢీ జోడీ, పెళ్లి చూపులు ఇలాంటి మరెన్నో ప్రోగ్రామ్స్ చేశాడు. ఇలా తన మాటలతో నవ్వులతో ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకున్నాడు. సుకుమార్ గారి చేత ప్రదీప్ గారు 100% మూవీలో చేశాడు. జులాయి, రామయ్య వస్తావయ్య ఇలాంటి మరెన్నో మూవీస్లో ప్రదీప్ గారు చేశారు. బైక్ రైడింగ్ అంటే చాలా ఇష్టం ఉండేదట. ఖాళీ సమయంలో లాంగ్ డ్రైవ్కి వెళ్ళేవాడట. ఓకే ఫ్రెండ్స్, మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.